రోజుకొక చొప్పున మన మాజీ సీఎస్ సోమేష్ కుమార్ ఎవరైతే ఉన్నారో తన యొక్క అక్రమాలు బయటపడతా ఉన్నాయి. నిన్నటి నుంచి కూడా మనం చూస్తూ ఉన్నాం కదా, జిఎస్టీకి సంబంధించినటువంటి అక్రమాలు 1000 కోట్లు కాదు, అది 1400 కోట్లకు పైగా తేల్చినట్టుగా తెలుస్తూ ఉంది. ఆ కేసును సిఐడికి అప్పగిస్తుంది. ఎందుకంటే ఇతర రాష్ట్రాలతో కూడా అనేకమైనటువంటి సంబంధాలు ఉన్నట్టు తెలుస్తూ ఉంది. సో అందుకే దాని మూలాలు ఇతర రాష్ట్రాల్లో ఉన్నాయి కాబట్టి ఆ కేసును సిసిఎస్ నుంచి సిఐడికి బదలాయించినట్టు మనకైతే వస్తున్నటువంటి సమాచారం. సో సోమేష్ కుమార్ అనేటువంటి వ్యక్తి కేవలం ఈరోజు ధరణి అక్రమాలు కావచ్చు, లేదంటే గతంలో ఆయన ఎక్సైజ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఉన్నప్పుడు ఆనాడు చేసినటువంటి అక్రమాలు కావచ్చు, అవినీతి కావచ్చు, నేడు మనం చూస్తూ ఉన్నాం జిఎస్టీ అక్రమాలు కావచ్చు, ఇలా చాలా అంశాల్లో కూడా 1000 కోట్లకు పడగలెత్తిండు ఈ మాజీ సిఎస్ సోమేష్ కుమార్ అనేది గతం నుంచి కూడా చెప్పినాం. ఎందుకంటే ఆయనే సోమేష్ కుమార్ చీఫ్ సెక్రటరీగా ఉన్నప్పుడు ఆయన టీ మరియు బిస్కెట్ల ఖర్చులే దాదాపు 8 కోట్ల రూపాయలు ఉన్నాయంటే అర్థం చేసుకోవాలి ఆయన యొక్క అవినీతి ఎలాంటిదో. సో అందుకే కేసీఆర్ హయాంలో జరిగినటువంటి అవినీతి పైన సమగ్రమైనటువంటి విచారణ జరగాలి. మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం, సోమేష్ కుమార్ పైన సిఐడి ఎంక్వైరీకి ఆదేశాలు జారీ చేయడం నిజంగా శుభ పరిణామం. కానీ నాకు తెలిసినంత వరకు ఆయన ఒక బ్యూరోక్రాట్ కాబట్టి ఆయన యొక్క కాంటాక్ట్స్ అంతా కూడా దేశమంతా ఉంటాయి కాబట్టి నాకు తెలిసి సోమేష్ కుమార్ ఈ యొక్క కేసు విచారణ ఏదైతే ఉందో పురోగతి సాధించదు అనేటువంటి ఒక బలమైనటువంటి అభిప్రాయం నాకున్నది. ఎందుకు అంటే ఆయనే వ్యవస్థల్ని మేనేజ్ చేయగలడు, వ్యవస్థల్ని నిర్వీర్యం చేయగలడు, వ్యవస్థల్ని నాశనం చేయగలిగేటువంటి సత్తా ఉన్నటువంటి ఒక మాజీ ఐఏఎస్ అధికారి. అందుకే ఆయనే ఈ యొక్క సిఐడి విచారణ అవుతుందో నాకు తెలిసి ఒక 2-3 రోజులు 4 రోజుల్లో చర్చ జరుగుతుంది తప్ప దానిపైన ఎలాంటి పురోగతి ఉండదు. మరికొద్ది రోజుల్లోగా సిఐడిని కూడా మేనేజ్ చేసేసి ఆయన ఈ కేసు నుంచి తప్పించుకునేటువంటి ప్రయత్నం బలంగా చేయగలడు అనేది నా యొక్క బలమైనటువంటి అభిప్రాయం. సో దానిలో రేవంత్ రెడ్డి కూడా ఏమీ చేయలేడు అనేది నాకున్నటువంటి అవగాహన. ఎందుకు అంటే ఒకానొక దశలో రేవంత్ రెడ్డిని కూడా మేనేజ్ చేయగలడు, ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా మేనేజ్ చేయగలడేమో అనేటువంటి అనుమానాలు బలంగా నాకైతే కనబడతా ఉంది. సో ఒకసారి సోమేష్ కుమార్ తను జిఎస్టీ అక్రమం సంబంధించినటువంటి లేటెస్ట్ న్యూస్ ఒకసారి చూసినట్లయితే చూడండి, వాణిజ్య పన్నుల స్కామ్ సిఐడి చేతికి సిసిఎస్ నుంచి బదలాయించినటువంటి ప్రభుత్వం మరింత లోతుగా దర్యాప్తునకు ఆదేశం. 1000 కోట్లలో స్కామ్ జరిగిందని నిర్ధారణ. ఇప్పటికీ తేలింది 1400 కోట్లు. సోమేష్ కుమార్ చుట్టూ బిగుస్తున్నటువంటి ఉచ్చు అని చెప్పేసి చెప్తున్నప్పటికి కూడా నా అవగాహన మేరకు మాత్రం ఆయన ఖచ్చితంగా ఈ కేసు నుంచి త్వరలోనే తప్పించుకునేటువంటి అవకాశాలు చాలా బలంగా ఉన్నాయి. రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖలోని వస్తు సేవల పన్ను జిఎస్టీ కుంభకోణం కేసును ప్రభుత్వం సెంట్రల్ క్రైమ్ స్టేషన్ నుంచి నేర పరిశోధన విభాగంకు బదలాయించింది. ఈ స్కామ్లో మరింత లోతుగా దర్యాప్తు చేయాలని ఆదేశించింది. తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల్లోని సంస్థల భాగస్వామ్యం ఉండడం, ఏకంగా 1400 కోట్ల కుంభకోణం కావడంతో సిఐడికి అప్పగించింది. ప్రాథమిక విచారణ మేరకు ఈ కేసులో మాజీ ప్రధాన కార్యదర్శి పాత్ర ఉన్నట్లు తెలియడంతో సిఐడి దర్యాప్తు పూర్తయితే ఆయన చుట్టూ ఉచ్చు బిగించుకోవడం ఖాయమని తెలుస్తోంది. కుంభకోణం మొత్తం సోమేష్ కుమార్ కనుసన్నల్లోనే నడిచినట్లు ప్రభుత్వం భావిస్తోంది అని చెప్పేసి మేము క్లియర్గా చెప్తా ఉన్నాం కదా. అయితే సోమేష్ కుమార్ కనుసన్నల్లోనే ఈ యొక్క స్కామ్, ఇంత పెద్ద స్కామ్ అంటే ప్రస్తుతం ఉన్న లెక్కల ప్రకారమే 1400 కోట్లు అయితే ఇంకా పెరిగేటువంటి అవకాశం కూడా ఉంది. సో ఈ స్కామ్ 1400 కోట్లు సోమేష్ కుమార్ కనుసన్నల్లో జరిగితే ఆయనను A5గా పెట్టారు. అసలు ఆయన A1గా పెట్టాల్సింది A5గా పెట్టినటువంటి విషయాన్ని మనం గమనించాలి. ఒకటి. రెండోది, ఆడిట్లోనే తేలిన స్కామ్. వస్తువులను భౌతికంగా సరఫరా చేయకపోయినా బోగస్ ఇన్వాయిస్లను సృష్టించి పెద్ద ఎత్తున ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ను క్లెయిమ్ చేసినట్లు వాణిజ్య పన్నుల శాఖ గత ఏడాది చివరిలో నిర్వహించిన ఆడిట్లో గుర్తించింది. ఆ తర్వాత అంతర్గత విచారణ జరిపి స్కామ్ నిజమేనని నిర్ధారించుకున్నాక వాణిజ్య పన్నుల శాఖ జాయింట్ కమిషనర్ రవి కానూరి సిసిఎస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ మేరకు సోమేష్ కుమార్తో సహా వాణిజ్య పన్నుల శాఖ అదనపు కమిషనర్ ఎస్వి కాశీ విశ్వేశ్వరరావు, డిప్యూటీ కమిషనర్ శివరాం ప్రసాద్, ఐఐటి హైదరాబాద్ అసిస్టెంట్ ప్రొఫెసర్ శోభన్ బాబు, ప్లియాంటో టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ పైన కేసులు నమోదైనట్లు తెలుస్తూ ఉంది.
సిసిఎస్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో ఇంటిగ్రేటెడ్ జిఎస్టీ సంబంధించి 1400 కోట్ల మేర ఐటీసీని క్లెయిమ్ చేసినట్లు, దీనివల్ల ప్రభుత్వ ఖజానాకు నష్టం వాటిల్లినట్లు సిసిఎస్ పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. అయితే ఇది 100 కోట్ల వ్యవహారం కాదని, మొత్తం స్కామ్ 1000 కోట్లలో ఉంటుందని ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చింది. అందుకే సమగ్ర దర్యాప్తు కోసం సిఐడికి అప్పగించింది. అయితే ఇక్కడ విషయం ఏంటి అంటే, ప్రభుత్వ ఖజానాకు భారీ ఎత్తున గండి కొట్టినటువంటి సిఎస్ సోమేష్ కుమార్ ఎవరైతే ఉన్నారో తనని డైరెక్ట్గా విచారణ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకు అంటే, మాకు ఎలాంటి దీనిపైన నమ్మకం లేదు. ఎందుకంటే సిఎస్ సోమేష్ కుమార్ వ్యవస్థల్ని మేనేజ్ చేయడం ద్వారా తను తప్పించుకునేటువంటి అవకాశం చాలా బలంగా ఉంది. ఎందుకు అంటే, ఆయనే మహబూబ్నగర్లో భూదందా కావచ్చు, లేదంటే ఇటు ఫార్మాసిటీ దగ్గర భూదందా కావచ్చు, ఆయన ధరణి పేరిట కేసీఆర్తో పాటు కేసీఆర్ కుటుంబం ఎన్ని వేల ఎకరాలు దోచుకుందో, సోమేష్ కుమార్ కూడా తన బినామీల పేరిట అన్ని వేల ఎకరాలు దోచుకున్నాడు అనేది చాలా సుస్పష్టంగా అర్థమవుతా ఉంది. ధరణి దరిద్రాలకు కారణమే ఈ సోమేష్ కుమార్ అనేటువంటి విషయాన్ని మనందరం కూడా గమనించాల్సినటువంటి అవసరం ఉంది. ఐఐటి హైదరాబాద్ యొక్క పాత్ర ఏంటి అంటే, ఐఐటి హైదరాబాద్ యొక్క ప్రొఫెసర్ శోభన్ బాబు యొక్క ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంది. అసలు ఐఐటి హైదరాబాద్ పాత్ర ఏంది అనేది ఒక్కసారి మనం చూసినట్లయితే, జిఎస్టీ అక్రమాలు గుర్తించడానికి రాష్ట్ర వాణిజ్య పనుల శాఖ సాంకేతిక సహకారం కోసం ఐఐటి హైదరాబాద్ను సర్వీస్ ప్రొవైడర్గా నియమించుకుంది. రిటర్న్ల దాఖలు, పన్నుల చెల్లింపు పరిశీలించడానికి ఈ సర్వీస్ ప్రొవైడర్ స్క్రూటినీ మాడ్యూల్స్ను అభివృద్ధి చేసింది. కానీ ఇక్కడి డీలర్లు జిఎస్టీఆర్ 3B రిటర్న్లను దాఖలు చేయకపోయినా ఆ స్క్రూటినీ మాడ్యూల్ గుర్తించలేకపోయింది. వాణిజ్య పన్నుల శాఖ 2023 డిసెంబర్ 26న ఐఐటి హైదరాబాద్ ప్రాంగణంలో నిర్వహించిన దర్యాప్తులో ఇది నిజమని తేలింది. ఐజిఎస్టీ రిటర్న్ల ఫైలింగ్ను గుర్తించకుండా ఉండడానికి సాఫ్ట్వేర్లో మార్పులు చేసినట్లు అధికారి ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. దాంతోపాటు ఐఐటి హైదరాబాద్లోని ప్లియాంటో టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థ వాణిజ్య పన్నుల శాఖ స్క్రూటినీ వ్యవహారాలు చూస్తుందని వెల్లడించారు. ఈ నివేదిక ఆధారంగానే కాశీ విశ్వేశ్వరరావు, అదేవిధంగా శివరామప్రసాద్, అదేవిధంగా ప్లియాంటో సంస్థను వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్ టీకే శ్రీదేవి వివరణ కోరారు. సోమేష్ కుమార్ ఆదేశాలతోనే తాము సాఫ్ట్వేర్లో మార్పులు చేయడానికి సూచనలు ఇచ్చామని కాశీ విశ్వేశ్వరరావు, శివరాం ప్రసాద్ అంగీకరించినట్లు సిసిఎస్ పోలీసుల దర్యాప్తులో తేలింది. ఈ ఇద్దరు అధికారులతో పాటు సోమేష్ కుమార్ స్పెషల్ ఇనిషియేటివ్స్ పేరిట ఒక వాట్సాప్ గ్రూప్ను ఏర్పాటు చేసుకొని తరచూ సమాచారాన్ని ఒకరికొకరు చేరవేసుకునేవారని గుర్తించింది. సోమేష్ ఇచ్చేటువంటి సమాచారంతోనే ఆ ఇద్దరు అధికారులు ఐఐటి హైదరాబాద్ అసిస్టెంట్ ప్రొఫెసర్ శోభన్ బాబుతో మాట్లాడేవారని తేలింది. ఇలా వీరి సూచనల మేరకు 75 సంస్థలకు సంబంధించినటువంటి ఐటీ రిటర్న్ల సమాచారం తెలియకుండా చేశారని గుర్తించింది. సో ఐఐటి హైదరాబాద్ను ఆ వాణిజ్య పనుల శాఖకు సంబంధించినటువంటి ఏదైతే మాడ్యూల్ ఉందో దాన్ని స్క్రూటినీ చేయడానికి ఐఐటి హైదరాబాద్ యొక్క సహకారం తీసుకుని తెలుస్తుంది. దానిలో ముఖ్యంగా అసిస్టెంట్ ప్రొఫెసర్ శోభన్ బాబు యొక్క పాత్ర చాలా స్పష్టంగా ఉన్నట్టు తెలుస్తుంది. అయితే ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కేవలం మనం అనుకున్నది 100 కోట్ల స్కామ్ అనే మనకు తెలియదు. అయితే దానిలోనే ఇంత పెద్ద దేశమంతా కూడా చర్చ జరిగింది. కానీ దీనిలో ప్రాథమికంగా 1400 కోట్ల స్కామ్ జరిగింది. అది కూడా ప్రభుత్వ ఆదాయానికి గండిపడిందని స్పష్టంగా తెలుస్తూ ఉంది. దానికి సంబంధించినటువంటి ఆధారాలను కూడా బయటపడతా ఉన్నాయి. ఈ దర్యాప్తు వేగంగా ముందుకు కదలాల్సిన అవసరం ఉంది. వేగంగా సోమేష్ కుమార్ను అదుపులోకి తీసుకోవాలి, సోమేష్ కుమార్ను అరెస్ట్ చేయాలని చెప్పేసి కూడా కాలేజీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఆయన చీఫ్ సెక్రటరీగా ఉన్నటువంటి తన హయాంలో ధరణిలో కావచ్చు, లేదంటే ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో కావచ్చు, వాణిజ్య శాఖ పన్నుల శాఖ విభాగంలో కావచ్చు, ఇలా చాలా విభాగాల్లో కూడా 1000 కోట్ల అక్రమాలు జరిగాయి, 1000 ఎకరాల భూముల అక్రమాలు జరిగాయి అనేది చాలా స్పష్టంగా అందరి దగ్గర కూడా సమాచారం ఉంది. అందరి దగ్గర కూడా ఇన్ఫర్మేషన్ ఉండడంతో ఇమీడియట్గా సోమేష్ కుమార్ను మరి అరెస్ట్ చేయాల్సిందిగా మేమైతే కోరుతా ఉన్నాం. త్వరలో అరెస్ట్ అయ్యేటువంటి అవకాశం కూడా ఉండొచ్చు. సో ఒక్క తెలంగాణ బెవరేజ్ కార్పొరేషన్ సంబంధించిందే 1000 కోట్ల వరకు ఐటీసీని క్లెయిమ్ చేసినట్టు గుర్తించారు. చూడండి, అంటే సోమేష్ కుమార్ గతంలో ఎక్సైజ్ కమిషనర్ ఉండే, సో దానిలో ఉన్నటువంటి పట్టుతోటి తెలంగాణ బెవరేజ్ కార్పొరేషన్ సంబంధించిన 1000 కోట్ల వరకు ఐటీసీని క్లెయిమ్ చేసినట్లు గుర్తించారు. అంటే తెలంగాణ రాష్ట్ర ఆదాయానికి 1000 కోట్ల రూపాయలు గండి కొట్టిండు ఈ యొక్క సోమేష్ కుమార్ అనేటువంటి విషయాన్ని గమనించాలి. ఇది రాజద్రోహం, దేశద్రోహం కిందికే వస్తుంది. అందుకే ఇమీడియట్గా ఆయనను అరెస్ట్ చేయాలి అని చెప్పేసి అరెస్ట్ చేసే ఆయన విచారణ చేయాలి. అరెస్ట్ చేయకుండా విచారణ చేస్తా అంటే కుదరదు అనేది విషయాన్ని కాలేజ్ టీవీ అయితే అభిప్రాయం వెల్లబుస్తూ ఉంది. అంతే.
మరో 11 సంస్థలకు సంబంధించి 400 కోట్ల ఐటీసీ సొమ్మును క్లెయిమ్ చేసినట్టు తెలిసింది. సిఐడితో మరింత లోతుగా దర్యాప్తు చేస్తే ఈ కుంభకోణంలో మరిన్ని మోసాలు బయటపడతాయని ప్రభుత్వం నిర్ణయించి ఆ మేరకు ఆదేశాలు ఇచ్చింది అంటూ చూస్తుంది. సో 11 సంస్థలు, ఈ బ్యావరేజెస్ లో నాకు తెలిసి ఒక 10 సంస్థలు ఉంటాయి. అంటే 21 సంస్థలు కలిపే 1400 కోట్ల స్కామ్ జరిగింది. అయితే దీనిలో ప్రాథమికంగా ఉన్నంత వరకు 75 కంపెనీలకు సంబంధించినటువంటి దాంట్లో వ్యవహారాలు ఉంది. కాబట్టి ఒక్కసారి అర్థం చేసుకోండి, ఇది ఒక 10,000 కోట్ల స్కామ్. 1,400 కోట్ల స్కామ్ కాదు, ఇది దాదాపుగా 10,000 కోట్ల స్కామ్ జరిగేటువంటి అవకాశం అయితే బలంగా ఉంది. సో ఇది ఈ దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభకోణంగా మనం చెప్పవచ్చు. అది కూడా ప్రభుత్వ ఆదాయాన్ని గండిపడే విధంగా వీళ్ళ యొక్క అక్రమాలు, అన్యాయాలు, అవినీతి ఉంది. కాబట్టి దీనిపైన లోతైనటువంటి విచారణ జరగాల్సిన అవసరం ఉంది. ఇమీడియట్గా దీనిలో ఇన్కమ్ ట్యాక్స్ కానీ, లేదంటే సిబిఐ కానీ, లేదంటే ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ కూడా రంగంలోకి దిగాలని చెప్పేసి కూడా కాలోజీ టీవీ భావిస్తూ ఉన్నది. ఒక్కడే గిన్ని చేస్తే ఆ మొత్తం టీం అంతా కలిపి ఇంకేం చేసి ఉండాలి. కేసీఆర్ వాటా ఎంత తెలియాలి కదా, అది కదా బయటికి రావాలి. 1000 కోట్ల జీఎస్టీ నిందితుడు నోరు విప్తే బూతులు, అదనపు కమిషనర్ విశ్వేశ్వరరావు తీరు, విచారణ బృందం నిర్ధారణ, సీఎం వద్ద ఫైలు, త్వరలో చర్యలు. రాష్ట్ర వాణిజ్య పనుల శాఖలోని మహిళా అధికారుల పట్ల ఆ శాఖ అదనపు కమిషనర్ కాశీ విశ్వేశ్వరరావు అసభ్య పదజాలంతో విరుచుకుపడుతుండడం వాస్తవమేనని విచారణాధికారుల బృందం తేల్చింది. ఈ మేరకు ప్రభుత్వానికి సమర్పించిన నివేదిక సీఎం రేవంత్ వద్దకు చేరింది. సీఎం త్వరలోనే ఆ అధికారిపై తగిన చర్యలు తీసుకునే అవకాశాలున్నాయి. వాణిజ్య పనుల శాఖలోని కింది స్థాయి మహిళా అధికారుల పట్ల కాశీ విశ్వేశ్వరరావు అసభ్య పదజాలాన్ని వాడారని, తీవ్ర వేధింపులకు గురి చేశారని ఆరోపణలు వెలువడిన విషయం తెలిసిందే. ఈ బూతుల వ్యవహారం గత ఏడాది డిసెంబర్ నెలలో ప్రకంపనలు సృష్టించింది. ఆయన ప్రవర్తనకు విసిగిపోయిన మహిళా అధికారులు వాణిజ్య పనుల కమిషనర్ టీకే శ్రీదేవికి ఫిర్యాదు చేశారు. తెలంగాణ వాణిజ్య పనుల గెజిటెడ్ అధికారుల సంఘం కూడా 2023 డిసెంబర్ 12వ తేదీన కమిషనర్ కు ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదుల ఆధారంగా కాశీ విశ్వేశ్వరరావు, కమిషనర్ టీకే శ్రీదేవి, అదనపు కమిషనర్లు జయ కామేశ్వరి, సునీత, ఫణీందర్ రెడ్డితో విచారణ జరిపించారు. ఈ బృందం గత ఏడాది డిసెంబర్ 29న బాధిత అధికారుల నుంచి వివరాలు, సాక్ష్యాలను సేకరించి ప్రాథమిక నివేదికను అందజేసింది. ఈ ఏడాది ఫిబ్రవరి 2న సమగ్ర నివేదికను సమర్పించింది. ప్రభుత్వం ప్రస్తుతం ఈ నివేదిక వాణిజ్య పనుల శాఖ నుంచి సచివాలయంలోని ముఖ్యమంత్రి పేషీకి వెళ్ళింది. సీఎం దీన్ని పరిశీలించిన తర్వాత తదుపరి చర్యలు ఉంటాయని తెలుస్తోంది. కాశీ విశ్వేశ్వరరావు మహిళా అధికారుల పట్ల వాడిన అసభ్య పదజాలం వాస్తవమేనని విచారణ బృందం తన సమగ్ర నివేదికలో స్పష్టం చేసింది. మహిళా అధికారుల పట్ల ఆయన అది, ఇది, దీని సంగతి వంటి పదాలను వాడారని తేల్చింది. మహిళా అధికారులు ఏదైనా అధికారిక లేఖ రాసినా, ఫోన్ మెసేజ్ పెట్టినా లవ్ లెటర్ రాసావేంటి అంటూ సంబోధించేవారని విచారణ బృందానికి బాధితులు వివరించినట్లు తెలిసింది. పనితనం బాగా లేదన్న కారణంతో మహిళా అధికారులపై చర్యలు తీసుకుంటామంటూ బెదిరించేవారని, మానసిక ఆందోళనకు గురి చేసేవారని ఆ నివేదికలో తెలిపింది. కింది స్థాయి అధికారులను కులాల పేర్లతో గొల్లది, రెడ్డిది అంటూ సంబోధించేవారని పేర్కొంది. ఈ విషయమై శాఖలోని జాయింట్ కమిషనర్లు, డిప్యూటీ కమిషనర్లు, తెలంగాణ వాణిజ్య పనుల గెజిటెడ్ అధికారుల సంఘం ప్రతినిధులను విచారించామని, అవసరమైన సాక్ష్యాలను సేకరించామని, కాశీ విశ్వేశ్వరరావు వాడిన పదాలు అసభ్యంగా ఉన్నాయని విచారణ బృందం నివేదికలో వివరించింది. సో ఇక సోమేష్ కుమార్ అనేటోడు అవినీతి పరుడు, ఆయన శిష్యుడు ఈయన ఉంటాడు అంతే. సో ఇద్దరు అంటే గురువు ఎట్లుంటాడు, శిష్యుడు అట్లే తయారవుతాడు. సో గురువే పెద్ద అవినీతి పరుడు, అక్రమార్కుడు విషయం తెలుస్తూ ఉంది. సో శిష్యుడు కూడా ఆయన గురువును మించిపోవాలనే ఉద్దేశంతో, గురువు అవినీతి అక్రమాలు చేస్తాడు కావచ్చు, కానీ నేను అంతకు మించి చేస్తా, మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తా, ఏదంటే అది చేస్తా, కులాల పేరిట తిడతా అనేటువంటి ఒక భావన ఏదైతే ఉందో, అసలు ఈ కాశీ విశ్వేశ్వరరావు పైన అంటే A1గా సోమేశ్వరరావు ఉంటే A2గా కాశీ విశ్వేశ్వరరావు ఉండాలి. అదేవిధంగా ఆయన పైన ఎవరైతే ఇప్పుడు ఈ మహిళా అధికారులను బూతులు తిట్టిండో, లేకపోతే మానసికంగా వేధిస్తున్నాడో, ఆయన పైన కేసులు కూడా పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఓన్లీ జిఎస్టీ అక్రమాలకు సంబంధించిన కేసు కాదు, ఇలా వేధింపులకు గురి చేసినటువంటి ఏవైతే సెక్షన్స్ ఉన్నాయో వాటి ఆధారంగా ఆయన పైన కేసులు పెట్టి కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, రేవంత్ రెడ్డి గారిని నేను కోరుతా ఉన్నాను. దయచేసి దీనిలో మీరు ఎలాంటి భయపడాల్సిన అవసరం లేదు. సోమేష్ కుమార్ అనేటువంటి ఒక అవినీతి పరుడు గత 10 ఏళ్లలో కేసీఆర్కు అనుకూలంగా ఉంటూ, కేసీఆర్ అవినీతి సామ్రాజ్యంలో ఈయన ఒక సైనికాధికారి అనుకోవచ్చు. అలా నో డౌట్ కేసీఆర్ యొక్క అవినీతి సామ్రాజ్యానికి సోమేష్ కుమార్ సైనికాధికారి. అందుకే ఆయన అవినీతి భాగస్వామ్యంలో సోమేష్ కుమార్ కూడా ప్రధానమైన పాత్ర ఉంటుంది. అదేవిధంగా కేసీఆర్ కుటుంబం ఎంత దోచుకుందో సోమేష్ కుమార్ కూడా అంతే దోచుకున్నాడు, అందులో నో డౌట్.
సోమేష్ కుమార్ వాణిజ్య పన్నుల శాఖలో జరిగిన అక్రమాలు కావచ్చు, లేకపోతే ఆ ధరణిలో 1000 ఎకరాల భూములు, ఈరోజు ధరణిలో దాదాపు 15 లక్షల కంప్లైంట్లు పెండింగ్లో ఉన్నాయంటే దానికి ప్రధానమైనటువంటి కారణం సోమేష్ కుమార్. తన కింద ఉన్నటువంటి అన్యాయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళను తాబేదారులను పెట్టుకొని ఆ యొక్క డబ్బులు వచ్చిన ద్వారానే వాటి ద్వారానే ఆ యొక్క ఫైళ్ళను క్లియర్ చేసినటువంటి దొంగ సోమేష్ కుమార్. అంతేకాకుండా ఎక్కడైతే భూముల ఏదైతే కబ్జాలు కానీ లేదంటే ఇతరత్ర ఏవైతే మిస్టేక్స్ ఉన్నాయో వాటిని ఆసరాగా చేసుకొని ధరణి ద్వారా 1000 ఎకరాల భూములను తన బినామీల పేరిటో రాయించుకున్నాడు. తన భార్య మీద భూములు ఉంటాయి, అటు ఫార్మాసిటీలో పెద్ద ఎత్తున ఒక గుట్ట లేపేసిండట, మహబూబ్నగర్లో భూములు ఉంటాయట, హైదరాబాద్ చుట్టుపక్కల వందలాది ఎకరాల భూములను తను ధరణి ద్వారా పెద్ద ఎత్తున రాయించుకున్నాడు అనేది చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. సో అందుకే ఇందులో సోమేష్ కుమార్ను వదిలిపెట్టొద్దు. సోమేష్ కుమార్ కేవలం ఈ 1400 కోట్ల స్కామ్ ఒకటే కాదు, ఆయన ఇది మొత్తంగా తేలితే 10,000 కోట్ల స్కాము, ఇది కాకుండా ఇంకా వేరే స్కామ్స్ చాలా ఉన్నాయి. సో వాటన్నింటినీ కూడా బయటికి తీసుకురావాల్సిన అవసరం ఉంది. మొత్తంగా దీనిలో అవసరమైతే సిబిఐ ఎంక్వైరీ కూడా రేవంత్ రెడ్డి గారు ఆదేశించాలి. సిబిఐ ఎంక్వైరీ కూడా మరి ఆ సిబిఐకి లెటర్ రాయాలి, ఈడీని కూడా ఎంటర్ చేయాలి. ఎందుకంటే ఇందులో భారీ ఎత్తున మనీ లాండరింగ్ జరిగిందనేది చాలా స్పష్టంగా అర్థమవుతోంది. కాబట్టి ఈడీ ఎంటర్ అయితే కనుక సోమేష్ కుమార్ యొక్క భాగోతం అంతా కూడా బట్టబయలయ్యేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడతా ఉంది. అదేవిధంగా ఈ కాశీ విశ్వేశ్వరరావు ఎవరైతే ఉన్నారో ఆయన తీరును ఈరోజు నిజంగా తెలంగాణ సమాజం తలదించుకోవాలి. మహిళా అధికారులు పాపం వాళ్ళ డ్యూటీని వాళ్ళు చేసుకుంటూ పోయేవాళ్ళు. సో ఏదన్నా చిన్న మెసేజ్ పెట్టినా లవ్ లెటర్ రాసినవా అంటూ మాట్లాడడము, లేదంటే ఇంకా వేరే రకంగా మానసికంగా వేధించడము, లైంగికంగా వేధించడం, ఇవన్నీ కూడా జరిగినాయి. సో ఇమీడియట్గా ఆ లైంగిక వేధింపులకు సంబంధించినటువంటి కేసును ఇమీడియట్గా ఇలాను సర్వీసెస్ నుంచి తొలగించి ఆ లైంగిక వేధింపుల కేసును కూడా నమోదు చేయాలని చెప్పేసి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని సీఎం రేవంత్ రెడ్డి గారిని నేనైతే కోరుతా ఉన్నాను. నాకు తెలిసి ఇక్కడ కేవలం గొల్లది రెడ్డి అనేది మాత్రం రాసింది అనుకుంటున్నా. కాకపోతే నాకు తెలిసి ఈయన మీద SC/ST కేసు ఇంప్లిమెంట్ అవుతుంది ప్రాపర్ గా చేస్తే మహిళా అధికారులు ఎవరైతే ఉన్నారో SC/ST ఉంటే ఖచ్చితంగా వాళ్ళని కూడా అనొచ్చు. ఖచ్చితంగా అని ఉంటాడు కదా, అనందే రాయరు కదా ఇక్కడ. సో ఖచ్చితంగా ఆయన పైన కూడా SC/ST అట్రాసిటీ కేసు పెట్టే విధంగా చర్యలు తీసుకోవాలి. సంఘాలు ఏవైతే ఉన్నాయో SC/ST సంఘాలు, ముఖ్యంగా మాలమాదిగ సంఘాలు ఎవరైతే ఉన్నాయో అవి వీటిపైన, ఎందుకంటే ఇలాంటివి ఏవైతే చేస్తున్నారో చాలా మంది కూడా ఉన్నారు, ఇలా ఒకరిపైన చర్యలు తీసుకుంటే అందరు సెట్ అవుతారు, ఇంకో ఎవరు కూడా మాట్లాడాడు కులం పేరు పెట్టి. ఖచ్చితంగా ఆయన దాని మీద చర్యలు తీసుకోకపోతే తప్పుగా అవుతుంది 100%, దాంట్లో డౌటే లేదు.